శాలరీ 35 అయితే ఇన్సెంటివ్స్ 35 ఇన్సెంటివ్స్ 50,000. వెరీ గుడ్. 85,000తో అతను ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిలో హీరో అయిపోయాడు. మాకు కావాల్సింది ఐటీ ప్రొఫెషనల్స్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలరు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఏంటి అంటే యాజ్ అ ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు. నేను సాధించాను అని మనం అంతరాత్మకి మనమే చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆ గర్వంతో ఉప్పొంగుతుంది అంటారు కదా వాళ్ళు, అది చూస్తారు. నమస్తే, నేను మీ సుమన్ టీవీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. ఇవాళ భారతదేశం 60% పైగా యువతతో, 60% యూత్తో ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా యూత్ పాపులేషన్ కలిగిన దేశంగా ఉంది. సో ఈ యూత్కి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాలకు ఒక సవాలుగా మారింది. సో అలాంటి సమయంలో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో లింక్డ్ఇన్ అనే ఒక ప్రసార మాధ్యమం ద్వారా ఎలాంటి వాళ్లకు జీవనోపాధి అవకాశాలు కల్పించవచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేసుకోవచ్చు, అలాగే దాంట్లో కొన్ని లక్షల జీతాల వరకు ఎదగడానికి అవకాశం ఉంది అని మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో శ్రవణ్ గారు ఉన్నారు, రాడిసన్ నుంచి. నమస్తే శ్రవణ్ గారు. రాడిస్ కన్సల్టెంట్స్ నుంచి శ్రవణ్ గారు ఉన్నారు. సో ఇవాళ వారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. చెప్పండి శ్రవణ్ గారు. ఇవాళ రేపట్లో ఈ లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఈ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఎలాంటిది అంటే మనకి కావాల్సిన జాబ్స్ వెతుక్కోవడానికి కావచ్చు, లేదా అంటే జాబ్ సర్చ్ కోసం క్యాండిడేట్స్ని వెతుక్కోవడానికి కావచ్చు, ఈ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా, అంటే ఒక బిజినెస్ పరంగా వాడుకునే అవకాశం లేకుండా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ కానీ, అండ్ ఇది ఏంటి అంటే ఇండియాలో ఉంటూ మనం యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఏఈ కానీ ఇట్లా ఇతర దేశాలకి మనం వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అండి. అంటే మనం ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ అంటారు, ద సో కాల్డ్ ప్రొఫెషనల్స్, అది సాఫ్ట్వేర్లో కావచ్చు, అండ్ మీకు అది ఇప్పటి క్రియేటివ్ వరల్డ్ కావచ్చు, ఓకే, ఎనీథింగ్, ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ అదొక పోర్ట్ఫోలియోలా పనికొస్తుంది. అండ్ ఒక కంపెనీ గురించి కానీ, ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ, ఒక వేరే దేశంలో ఉన్న ఏ ఒక లైసెన్స్డ్ ఆర్గనైజేషన్ అయినా సరే, వాళ్ళు జెన్యూన్ అయితే, వాళ్ళు బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళకు ఒక ఐడెంటిటీగా పనికొస్తుంది. సో కాబట్టి ఇందులోకి వెళ్ళి మనం జాబ్ సర్చెస్ మనం చేసుకుంటాం. సో ఇలాంటి లింక్డ్ఇన్ అనేది ఒక ప్రామినెంట్ జాబ్ సర్చ్ టూల్, అలాగే ఒక ప్రామినెంట్ క్యాండిడేట్ సర్చ్ టూల్. ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్స్ దొరకడం కూడా బయట కంపెనీలకి గగనం అయిపోయింది. సో అలాంటి రోజుల్లో ఈ లింక్డ్ఇన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం బయట దేశాలకి వర్క్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందులో ప్రొఫైల్ ఉన్నంత మాత్రాన వారు వెరిఫైడ్ అని కాదు, కానీ ఏంటి అంటే ఆ ఒక టూల్ వల్ల మనం వాడి జెన్యూనిటీని చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో ఎవరైనా 2-3 ప్రొఫైల్స్ మెయింటైన్ చేశారంటే అది అందులో తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ వచ్చి నాకు లింక్డ్ఇన్ కొత్త, కానీ నాకు లాస్ట్ 4 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నేను లింక్డ్ఇన్లో పెట్టాను అనుకోండి, అది అందులో 4 years ఉన్నట్టు చూపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఎంటర్ చేశారో కూడా చూపిస్తుంది మీకు. సో దానివల్ల ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. సో మనం ఎంత అందులో మనల్ని ప్రజెంట్ చేసుకోగలము, ఎంత విజిబుల్గా ఉండగలము, దాని ద్వారా మీరు బయట ప్రపంచానికి, నాట్ జస్ట్ ఇండియా అండి, ఏ కంట్రీ అయినా సరే వాళ్ళు మీ ప్రొఫైల్ అనగానే మీ లింక్డ్ఇన్ అనేది మ్యాండేటరీగా అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల క్రితం ఇంత రెగ్యులర్గా లింక్డ్ఇన్ యూజ్ చేయడం అనేది లేదు. అండ్ అది ఫేస్బుక్లా కాదు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడానికి, లేదా అంటే అది వాట్సాప్లా కాదు ఇది 100 మందికి పంపించండి మెసేజెస్ పెట్టడానికి, లేదా అది ఇన్స్టాగ్రామ్ కాదు రీల్స్ చేసి పెట్టడానికి. అందులో కూడా ఉంటాయి, కానీ ఏంటి అంటే కంటెంట్ రిలేటెడ్ ఉంటాయి, ఉద్యోగ రీత్యా ఉంటాయి, అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకుంటే
అందులో చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకవేళ మీకు నిజంగానే గైడెన్స్ కావాలంటే ఈ ఫేస్బుక్స్ కాకుండా ఆ లింక్డ్ఇన్లోకి వెళితే ఏంటి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడికి లింక్డ్ఇన్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టాలి అన్న ఒక ఆలోచనలో ఈ లింక్డ్ఇన్ అనేది జోడిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి తెలియకుండానే పెద్ద పెద్ద వాళ్ళు కనబడుతూ ఉంటారు అందులో. ఆ కనబడినప్పుడు ఏంటి అంటే వాళ్ళల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ హెచ్ఆర్ మంచిగా టై పెట్టుకుని వస్తే ఆ హెచ్ఆర్తో మాట్లాడడానికి కూడా ఆ స్టూడెంట్స్కి భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ ప్రపంచం. ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ఇలాంటి ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి నేను ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఈ లింక్డ్ఇన్ ద్వారా మేమేం చేస్తున్నాము అని అంటే మేము ఒక ఆర్గనైజేషన్లో మేము ఐటీ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఈ ఐటీ రిక్రూట్మెంట్ ఫర్మ్లోని మాకు కావాల్సింది ఐటీ ప్రొఫెషనల్స్. అది ఏంటి, మేము టిపికల్గా యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ అనేది చేస్తాం. మేము స్టార్ట్ చేసిందే 2021 జనవరి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. టిపికల్లీ కోవిడ్ టైంలో మేము స్టార్ట్ చేసాం ఈ ఆర్గనైజేషన్. అండ్ దీంట్లో ఇప్పటి వరకు వర్క్ చేసింది మేనేజ్మెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్. అది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అది మేము ఎట్లా తయారు చేసుకున్నాం, ఆ స్టూడెంట్స్ని ఎట్లా పట్టుకున్నాం, మాకు చాలా కష్టంగా ఉండేది. అండ్ మేము అనుకునేది ఏంటి అంటే యువతలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేయగలగడమే ఆర్గనైజేషన్స్ తాలూకా స్కిల్. సో మేము ఆ పర్టికులర్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని ఆ ఇండివిజువల్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. అండ్ మాకు ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ లింక్డ్ఇన్ గురించి చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. సో తెలియకపోవడం వల్ల వాళ్ళని నౌకరీల్లో వెతుక్కోవడము, లేకపోతే మాన్స్టర్ ఇట్లాంటి జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ నుంచి మేము వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మాకు చాలా టఫ్ ఉంటుంది. అదే ఒక స్టూడెంట్ కనుక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో ఆ లింక్డ్ఇన్లో రిజిస్టర్ చేసుకుని అతని ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని నేను ఇవి చేయగలను, నేను ఇవి చేయలేను, ఇవి నా స్కిల్స్ అని చెప్పుకోగలిగినప్పుడు మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ బెంచర్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను బ్యాక్ బెంచర్. నేను టిపికల్లీ ఆమె బ్యాక్ బెంచర్. స్కూల్ డేస్లో మా మమ్మీ తీసుకొచ్చి నన్ను ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టేవారు, కానీ కాలేజ్కి వచ్చేసరికి నేను బ్యాక్ బెంచర్. కానీ క్రియేటివిటీ అంతా మీకు ఏ బెంచ్లో కూర్చున్నాం అన్న దాని మీద ఉండదు. మీకు గనక మాట్లాడే శక్తి ఉంటే, మీ యొక్క ఆలోచనలు బయట పెట్టుకునే ఒక తెగింపు ఉంటే ది వరల్డ్ ఈజ్ ఓపెన్. చాలా మటుకు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినంత మాత్రాన మీకు మాట్లాడడం రాకపోతే వేస్ట్. మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్స్ కూడా చేసుకోవాలి. మీరు ఒక బాస్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి, క్లయింట్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ట్రైనింగ్ ద్వారా మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒక ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది బయటికి వెళ్ళడం లేదు. వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే ఇచ్చుకున్నారు. కానీ మేము ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యాండిడేట్స్కి మేము జాబ్ గ్యారంటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒక కన్సల్టెన్సీ కాదు, మాకు లోకల్లో ఏ క్లయింట్తోని సంబంధం లేదు. బట్ మేము చేసే జాబ్ ఇక్కడ ఇంచుమించు 33,000 కంపెనీలు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. అండ్ అవి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావు, టిపికలీ ఐటీ రిక్రూట్మెంట్. సో మేమేం చేస్తున్నామంటే కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే కెరియర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హోమ్ మేకర్స్గా ఉండిపోయి వాళ్ళ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ చెప్తారు ఒక 10 రోజుల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాము, 15 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తాం, లేదా 30 రోజులు. ఇదేమన్నా తెలుగు హిందీ నేర్చుకోవడం 30 రోజుల్లో నేర్చుకోవడం ట్రైనింగ్. సో 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో ఆ భాష నేర్చుకోవడం ఎలా, ఇది కాదు. సో మాకేంటి అంటే వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇప్పించి తద్వారా రేపు పొద్దున ఏ కంపెనీకైనా మేము ప్రజెంట్ చేసినప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటాం, ఈ క్యాండిడేట్ ఇంత వర్క్ చేయగలడు, ఇవి తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి చోట రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్.
ఆ రెఫరెన్స్ అనేది మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేశారు, అక్కడ మీ మేనేజర్ల చేత మాకు మీ గురించి కాంటాక్ట్ ఇప్పించగలరా, వాళ్ళ కాంటాక్ట్స్ మాకు ఇవ్వగలరా మీ గురించి అడగడానికి అన్నప్పుడు చాలా మంది జడుస్తారు సార్. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తున్నాడంటే రెండే రీజన్స్: వర్క్ నచ్చకపోవాలి, వర్క్ ఇచ్చే శాలరీ సరిపోకపోవాలి. ఈ రెండే రీజన్స్. ఈ రెండు రీజన్స్ లోని శాలరీ సరిపోకపోవడం అనేది 80% వాళ్ళే. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఈ ట్రైనింగ్ మేము ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలరు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఏంటి అంటే యాజ్ అ ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్లో వస్తే జీతం వస్తుంది, దాంతోపాటు ఇన్సెంటివ్ వస్తుంది. ఫ్రీలాన్సర్గా చేసుకుంటే నాకు ఇంత మార్జిన్ కావాలి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? ఆ అడిగే ఒక అర్హత మనకు ఎప్పుడు వస్తుంది? ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వస్తుంది. మనకు ఆ సబ్జెక్ట్ రావాలి అని అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండాలి, దాంట్లో మంచిగా నేర్పించే ట్రైనర్ ఉండాలి. సార్ మేము ఇప్పటివరకు ట్రైన్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు మాకు చెప్పింది ఏంటి అంటే ఇది జెన్యూన్, వాళ్ళ నోట్లోంచి మేము విన్నది. సార్ ఇలా గనక మాకు కాలేజ్లో ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు కనీసం మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చుంటే మేము బ్రహ్మాండంగా ఫేస్ చేసేవాళ్ళం ప్రపంచాన్ని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ బెంచర్స్ ఆర్ ఫస్ట్ ర్యాంకర్స్. లాస్ట్ బెంచర్స్. మనకి ఫస్ట్ ర్యాంకర్స్ ఎంత ఇంపార్టెంటో వెనక ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. 1 నుంచి 100 వరకు ఇంపార్టెంట్. కొన్ని విద్యా సంస్థలు చెప్తాయి సార్ 1 నుంచి 10 వరకు 1000 ర్యాంకులు మావే అని. అంటే ఆ తర్వాత ఉన్న ర్యాంకులు పనికిరావని కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళు. మేము ఇంత మందిని మేము తయారు చేయగలిగాం అని ఆ ఇన్స్టిట్యూషన్ చెప్పుకుంటుంది అంతే. ఆ వెనకను వాళ్ళు తప్పు అని కాదు అని కాదు. అలా అనుకుంటే మూన్ మీద ఫస్ట్ కాల్ పెట్టినోడి పేరు ఇప్పటి వరకు గుర్తుంది, కరెక్టే. కానీ ఆ తర్వాత చాలా మంది వెళ్ళారు మూన్ మీదకి, వాళ్ళందరూ సక్సెస్ఫుల్లే, మూన్ రీచ్ అయ్యారు. అది వాళ్ళ టాస్క్. ఆ టాస్క్ వాళ్ళు చేశారు అంటే సక్సెస్సే. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మనం చేసిన పనిని సాధించినప్పుడు వస్తుంది అంతే. అది ముందు చేసామా, వెనక చేసామా, ఫస్ట్ చేసామా, లాస్ట్ చేసామా ఎవరు పట్టించుకోరు. మీ ఫ్యామిలీకి మీరే హీరో, మీ యొక్క భార్య బిడ్డలకి మీరే హీరో, మీ యొక్క తల్లిదండ్రులకి మీరే హీరో. పక్కింటి అబ్బాయి హీరో అవ్వడు కదా. ఎప్పుడు చెప్తారు వాళ్ళలా చేయొచ్చు కదా, వీళ్ళలా చేయొచ్చు కదా, కంపేర్ చేస్తారు. స్ఫూర్తి తెచ్చుకోవడానికి మాత్రమే చెప్తారు, అంతేగాని నువ్వు పనికిరావు అని ఎవరు అన్నారు. నేను చెప్తున్నాను సార్, మా దగ్గరికి సిద్దిపేట అనే ఒక టౌన్ నుంచి బ్యాక్లాగ్స్ పెట్టుకుని ఒక స్టూడెంట్ వచ్చాడండి. అతను ఇక్కడ ఏం చేయాలో తెలియక ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా సార్, అందులో స్విమ్మింగ్ కోచ్గా చేస్తున్నాడండి. అలాంటి ఒక పర్సన్ని మా CEO ఆయన గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు, చూశారు. చూసి మాట్లాడితే ఆ అబ్బాయిలో తెలియని స్పార్క్ కనిపించింది ఆయనకి. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఇక్కడ సంపాదించుకుంటున్నావు, నీకు ఏం కావాలో చెప్పు అని అంటే, సార్ నేను ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్నాను కానీ నాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఏం చేయాలో తెలియట్లేదు, ఇంట్లో భారం అయిపోయాను అని అన్నాడు. అందుకు తన ఖర్చులు తను పెట్టుకోవడానికి కోచ్గా చేస్తున్నాడు. ఎంత వస్తుంది సార్? మహా అయితే 6000 వస్తుంది. ఎంత కష్టపడినా 6000. ఇందులో పర్సనల్ కోచెస్ ఉండరు, జిమ్ కోచ్ కాదు. సో ఏం చేశారు, సరే నువ్వు రా, నేను నీకు ఒక దారి చూపిస్తా, నీకు నచ్చితే కంటిన్యూ, లేకపోతే నీ ఇష్టం అని అన్నారు. వచ్చాడు. ఫస్ట్ డే చూస్తే ఈయన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీడు పనికిరాడు అన్నారు డైరెక్ట్గా. వాళ్ళు లెక్క పెట్టుకునేవాళ్ళు. ఈయన మనిషికి వాల్యూ ఇచ్చే పర్సన్ మా CEO. ఆయన ఏం చేశారు, పిలిచి శ్రవణ్ ఇట్లా కాదు, ఈ అబ్బాయిలో నేను స్పార్క్ చూశాను, నువ్వు నన్ను నమ్మితే ఈ అబ్బాయిని మనం ట్రైన్ చేద్దాం, చూద్దాం ఇలా అన్నారు. కరెక్ట్గా మేము ట్రైన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు వర్క్ చేయడం. ఇప్పటికి 1.5 year అయిందండి. ఇవాళ ఆ అబ్బాయి సంపాదించేది 35,000 జీతంగా తీసుకుంటున్నాడు. అలాగే ఆ అబ్బాయి బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకున్నాడు మొన్న ఎగ్జామ్స్లోని. వెరీ గుడ్. సో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. అండ్ ఆ అబ్బాయికి దీంట్లో ఉన్న మెయిన్ ఎసెట్ ఏంటంటేనండి,
ఇన్సెంటివ్స్ సార్. వైస్. ఇన్సెంటివ్ అనేది ఏంటి అంటే ఎప్పుడూ మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, నేను ఒక మంచి పని చేసిన తర్వాత నన్ను ఎవరైనా అరే బాగా చేసావు అని అంటే ఇంకా చేయాలనిపిస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీకు 1000 కోట్లు ఇచ్చినా రాదు సార్. ఎవరో మనకి ఊరికే పెట్టేది మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ జస్ట్ ఖర్చు పెడుతున్నాం. అదే మనం సంపాదించే 10 రూపాయలు మనం ఖర్చు పెట్టినప్పుడు మన చెస్ట్ ఛాతీ ఇట్లా లేవుస్తుంది సార్ పైకి. అది మీలో ఉన్న గర్వాన్ని చూపిస్తుంది. ఏం గర్వం ఇది? పనికిమాలిన గర్వం కాదు, నేను సాధించాను అని మనం అంతరాత్మకి మనమే చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆ గర్వంతో ఉప్పొంగుతుంది అంటారు కదా ఒళ్ళు, అది చూస్తారు. సో మేము ఈ ట్రైనింగ్ ద్వారా, నేను మొన్న కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది సార్ మాకు. స్టార్ట్ అయినప్పుడు ఆ అబ్బాయికి అస్సలు ఇంగ్లీష్ అనేది చాలా కష్టం సార్, కానీ ఆ అబ్బాయి డిజిటల్ మార్కెటింగ్ బాగా చేస్తాడు, పోస్టర్స్ బాగా తయారు చేస్తాడు. సో అది ఆ అబ్బాయి టాలెంట్. నేను అబ్బాయికి ఒకటే చెప్పా, గంట సేపు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా అందులో మెలకువలు నేర్పిస్తాను అని అంటే, నేను ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ చేశాను సార్, సో నా వల్ల ఏమైనా ఉపయోగం అయితే నేను చేస్తాను అన్నాడు. సరే అంటారు చాలా మంది అని అనుకుని ఊరుకున్నాను సార్. ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ఆ అబ్బాయిది 1 hour క్లాస్ అయిపోయింది. నా 1 hour క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి మా పోస్టర్ ఎక్కడో చూశాడు, ఏదో ఈ లింక్డ్ఇన్ లాంటి మాధ్యమంలో చూశాడు. చూసి ఆ పోస్టర్ని తీసుకుని అందులోంచి ఇమేజెస్ కట్ చేసుకుని ఆ అబ్బాయి ఇంకో పోస్టర్ తయారు చేసి ఇచ్చాడు విదిన్ 1 hour. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఆశ్చర్యపోయాను. నేను మొత్తం మా టీంకి పంపించి, మేము అవకాశం ఇచ్చి జాబ్స్ ఇచ్చి చేయమంటుంటే ఇది ఎక్స్ట్రా వర్క్ అనుకుని బాధపడిపోతున్నారు. ఆ అబ్బాయి జస్ట్ నేర్చుకోవడానికి వచ్చాడు, 1 hourలో చేశాడు. 1 hourలో అతనికి తెలిసిన విద్య ప్రజెంట్ చేసుకున్నాడు. నేను గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్ అని అనగానే ఆ అబ్బాయికి తెలియని కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. నిన్న ఆ అబ్బాయికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఇంగ్లీష్ మీద కాసేపు చెప్పాను సార్. ఇంగ్లీష్ అనేది భాష మాత్రమే, అది బ్రహ్మ విద్య ఏం కాదు. కరెక్ట్, అది బ్రహ్మ విద్య ఏం కాదు, అదొక భాష. మన తెలుగు ఎలాంటి భాష, తెలుగు లాంటి కష్టతరమైన భాష మీకు వచ్చినప్పుడు ఏ భాష అయినా ఈజీ అవుతుంది. తెలుగు ఇస్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఇటాలియన్ ఇస్ ద టఫెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వెస్ట్. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఎందుకంటే అంత మాధుర్యం ఉంటుంది అందులో. అంత కష్టమైన అన్ని పదాలు, హల్లులు, అచ్చులు ఉన్న తెలుగే మీకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ 26 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ రాదా? సో ఆ అబ్బాయి ఒకటే అన్నాడు, సార్ ఇవి నేను బుక్లో చూసాను, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతిలో గనక మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఈ పాటికి నేను ఇంగ్లీష్లో కూడా నేను కొన్ని ఏమంటారు పోస్టులు రాసేవాడిని సార్. మీరు ఇస్తారు నాకు పోస్ట్, కానీ నాకు అది అర్థం అవడానికి నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు. అండ్ ఆ పోస్ట్ నేను నిన్న అబ్బాయికి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కటే అనగానే నాకు ఒళ్ళు జలధరించింది సార్. ఏంటి ఇంత వెనకబడి ఉన్నామా మనం? ఇంత వెనకబడి ఉన్నామా? ఇంత అవకాశాలు లేకుండా ఉన్నాయా? ఇమీడియట్ గా మా సీఈఓకి చెప్పాం, సార్ ఇది సార్ పరిస్థితి. అంటే ఏం పర్వాలేదు, మన ప్రోగ్రామ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. భాష నేర్పించట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్లూడ్ చేసాం. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే అవతల వాళ్ళకి మనం చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పడం, అవతల వాళ్ళు చెప్పేటప్పుడు అంతే స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. దానికి లాంగ్వేజ్ అనేది ఒక చిన్న మాధ్యమం మాత్రమే. సో దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రాంలో. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇన్ని చెప్తున్నారు కదా, ఇది ఏంట్రా నాయన, ఇది ఏమైనా సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా? ఇది కోర్స్ కాదు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 60 రోజులు, 60 గంటలు, ప్రతి గంటకి 60 నిమిషాలు. 60 నిమిషాలు మా క్లాస్లో 40 నిమిషాలు మాత్రమే క్లాస్ ఉంటుంది సార్. 20 నిమిషాలు వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని అడగచ్చు. ఇప్పుడు నేను ప్లేట్లో కొన్ని స్వీట్స్ పెట్టానంటే ఆ స్వీట్స్కి సంబంధించి మీకు ఏమి డౌట్స్ ఉన్నా అడిగి తింటారు. ఇందులో బెల్లం ఉందా, అందులో కాజు ఉందా, ఇందులో బాదం వేశారా అని అడుగుతారు. ఎందుకంటే మీ చాయిసెస్ మీకు ఉంటాయి. అలాగే మీరు తినకూడదు కొన్ని ఉంటాయి. అట్లాగే నేను ఒక ప్లేట్లో ఒక మెటీరియల్ అనేది నేను తయారు చేసి మీకు ఇచ్చి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మటీరియల్ అనేది మీకు ఉపయోగపడేది రెఫరెన్స్ కోసం. నేను చెప్పింది మీకు యాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్ మీకు ఎక్కడా దొరకదు.
అలాగే పెద్దవాళ్ళు మీరు చెప్పినవి మాకు అదృష్టం కొద్దీ కొన్ని వీడియోస్లో దొరుకుతున్నాయి. అవును. మీరు వీడియోస్ రిలీజ్ చేశారు కాబట్టి దొరుకుతున్నాయి. అలాగే ఈ ట్రైనింగ్ తాలూకా వీడియోస్ కూడా ఉంటాయి. ఈ ట్రైనింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఈ ట్రైనింగ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, అండ్ ఈ ట్రైనింగ్ సంబంధించి లైవ్ సెషన్స్ మేము రన్ చేస్తున్నాం. మేము అడిగేది ఏంటి సార్, మీ రోజులో 1 గంట 60 hours. 60 minutes అవుట్ ఆఫ్ యువర్ ఎంటైర్ డే. ఆ 1 గంట మీరు కనుక మీ కెరియర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు పెట్టాలనుకుంటే దీని మీద పెట్టచ్చు. అండ్ దీని బెనిఫిట్స్ కూడా సార్, నేను ఇందాక చెప్పినట్టు సిద్దిపేట నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఇప్పుడు ఒక ప్రామినెంట్ కంపెనీలో గర్వంగా పనిచేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఇన్సెంటివ్స్ 50,000 సార్. శాలరీ 35 అయితే ఇన్సెంటివ్స్ 50,000. 35 ఇన్సెంటివ్స్ 50,000. వెరీ గుడ్. 85,000తో అతను ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిలో హీరో అయిపోయాడు. స్కిల్స్, అందుకే స్కిల్స్ నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు చెప్పే ప్రోగ్రామ్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద స్కిల్ అని అంటే మీ అమ్ముల పొదిలో ఇంకొక షార్పెస్ట్ వెపన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్కిల్స్ మీరు నేర్చుకొని పెట్టుకుంటే మీకు లైఫ్లో మీరు ఏ జాబ్లో ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అవి డెఫినెట్గా మీకు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఎవరి మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనకే కనుక టాలెంట్ ఉంటే ఏ కంపెనీ అయినా వచ్చింది, ఏ కంపెనీ అయినా వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ కొంతమంది మన వాళ్ళు ఏంటి అంటే ఈ రంగుల ప్రపంచం మీద చాలా ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు, రైట్? సో అదే రంగుల ప్రపంచంలో నేను ఈ యొక్క కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏవి ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఉంటాయి. ఆ ఛానల్స్లో జాయిన్ అయితేనే ఫోకస్ అవుతారని అనుకుంటే ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎంతమంది పాపులర్ అయిపోయారండి? చాలా మంది చేస్తారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, జస్ట్ ఓన్లీ స్కిల్. నవేడేస్ ఈ టెక్నాలజీ యుగంలో మీకున్న నైపుణ్యాన్ని షార్ప్ చేసుకొని ప్రపంచం ముందు ప్రజెంట్ చేస్తే అవకాశాలు కోకొల్లలండి. ఇందాక అన్నట్టు 85,000తో స్టార్ట్ అవ్వచ్చు, అది లక్షలు కూడా సంపాదించుకునే దానికి మీకు ఉత్సాహం చూపిస్తుంది. దీనికి మేము చెప్పేది, మీరు ఇట్లాగా గాల్లో మెడల్ మేము కట్టమండి. ఓపెన్గా చెప్తున్నా, ఒక ఫ్రెషర్ అనేవాడు వస్తే అతనికి మేమిచ్చే ట్రైనింగ్ తర్వాత 15,000 నుంచి 25,000 వరకు, అంటే 15,000 నుంచి 25,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలా శాలరీ ఇచ్చే కంపెనీలు చెప్పాం మేము. ఆల్మోస్ట్ 33,000 కంపెనీలు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ఎందుకున్నాయి? నిజంగా అందులో కనుక మీకు ఒక రిజల్ట్ లేకపోతే అన్ని వేల కంపెనీలు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతాయి? అన్ని మూసేసుకుంటారు కదా, అంతే కదా. ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి? అలాగే ఏమనుకున్నారు, ఒకప్పుడు 3,000 కంపెనీలు ఉంటే అందులో నేర్చుకున్న వాళ్ళకి ఈ స్కిల్ తెలిసిపోయి ఏం చేశారు, వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. కావాల్సింది కాంటాక్ట్స్ మాత్రమే మిమ్మల్ని ఎప్పటికైనా ఒక లెవెల్లో నిలబడతాయి. ఒక పర్సన్కి అతనికి తెలిసిన 2 కంపెనీల్లో ఉన్న కాంటాక్ట్స్ మీకు నేను వర్క్ చేసి పెడతాను అని అన్నప్పుడు ఎస్ అని అనుకున్నాను. ఆ కంపెనీలో ఉన్నంతకాలం వర్క్ చేశాడు. ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అవ్వగానే వాళ్ళు అడిగిన ఒకటే క్వశ్చన్, ఆ పర్సన్ మీ కంపెనీతో ఉన్నారా అని హెడ్స్ని అడిగారు. ఆ పర్సన్ లేడు అని అనగానే ఓకే అని అన్నారు. కానీ మీరు మా కంపెనీతో చేసుకున్నారు కదా ఒప్పందం, మా కంపెనీతో కంటిన్యూ అవ్వచ్చు అంటే ఓకే అన్నారు. కానీ ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళారో ఆ పర్సన్ని కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారు? ఈ లింక్డ్ఇన్ అనే మాధ్యమం ద్వారానే తెలిసింది. లింక్డ్ఇన్ ద్వారా తెలుసు. ఆ లింక్డ్ఇన్ లో కనెక్టెడ్ గా ఉన్నాడు. ఆ పర్సన్ ని కాంటాక్ట్ చేశారు. ఆ పర్సన్ అన్నాడు, నేను ఆ కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేయట్లేదు, వేరే కంపెనీకి వచ్చేసాను అని అంటే, సరే బాస్, నాకు మీ తాలూకా వర్క్ నచ్చింది కాబట్టి మీరు ఏ కంపెనీతో ఉన్నా ఆ కంపెనీతో మేము వర్క్ చేయడానికి రెడీ అని అన్నారు. ఇది దేని వల్ల వచ్చిందండి? ఒక సంస్థ వల్ల రాలేదు. ఒక ఇండివిజువల్ తన టాలెంట్ బేస్డ్ మీద ఒక క్లయింట్ తో ఉన్న ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకొని అతను ఎక్కడికి వెళ్తే అతనితో పాటు 2 క్లయింట్స్ వస్తున్నారు అతనితో. వెరీ గుడ్. సో దీనివల్ల ఏమవుతుంది, మన తాలూకా వాల్యూ బయట కంపెనీకి తెలుస్తుంది. అలాంటి ఇండివిజువల్స్ ని మేము తయారు చేస్తున్నాం సార్. మీరు నేర్చుకోండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, అండ్ వేరే కంపెనీల దగ్గర కూడా చేయండి. కానీ మీ ఇండివిజువాలిటీ పోగొట్టుకోకండి. మీరు ఇండివిజువల్గా నేను ఇంత సాధించాను ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి చెప్తే ఆ ఆర్గనైజేషన్ మీకు ప్రమోషన్ ఇస్తుంది.
సో తద్వారా ఏమవుతుంది, మీ శాలరీ పెరుగుతుంది. అండ్ మీ ఇన్సెంటివ్స్, మీరు వర్క్ చేసినందుకు మీకు ఇన్సెంటివ్స్ ఏ కంపెనీలోని చేసిన వర్క్కి శాలరీ ఇస్తారండి. ఈ ఒక్క ఫీల్డ్లోనే వర్క్కి శాలరీతో పాటు ఇన్సెంటివ్ అనేది వస్తుంది ప్రతి పనికి. ఇందులో ఒక క్లయింట్కి ఒక ఎంప్లాయీని వెతికి పెట్టడం, అది ఐటీ ఇండస్ట్రీలో వెతికి పెట్టడం అనేది మీ టాస్క్. మీ టాస్క్కి మీకు ఇంత జీతం అని చెప్తారు, కానీ ఏ కంపెనీ అయినా ఇన్సెంటివ్ ఎందుకు ఇవ్వాలండి? రైట్. ఓ టార్గెట్ పెట్టి ఇచ్చారనుకోండి, ఆ టార్గెట్ బేస్డ్ అనుకుంటారు. ఇందులో మీరు ప్లేస్ చేసిన ఆ క్యాండిడేట్కే ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ అని ఇస్తారు. రైట్. సో దీనిలో ఉన్న ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఉన్న పేమెంట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందండి. బయట అందరూ అవునా కన్సల్టెన్సీలో కన్సల్టెన్సీ అని చాలా చీప్గా చూస్తారండి. ఇవే కనుక ఈ కన్సల్టింగ్ ఫర్మ్స్ లేకపోతే అమెరికా కాదు, ఇండియా కాదు, ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ దొరకవు. బ్రిడ్జెస్ అండి వాళ్ళకు, కంపెనీకి, కస్టమర్ కు, ప్లస్ ఇక్కడ జరిగే స్టూడెంట్ కు ఒక బ్రిడ్జ్ లాంటివి కన్సల్టెన్సీస్. పర్ఫెక్ట్ అండి. సో మేము చేసేది కన్సల్టింగ్ ఫర్మ్, కానీ మేము చేసేది లోకల్ కన్సల్టెన్సీ కాదు. అంతా యుఎస్ కన్సల్టెన్సీ, అన్ని యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా. మేము నేర్పించేది లోకల్గా కూడా మనకు వస్తుంది. మీరు వెళ్ళి నేను లోకల్ కంపెనీలో ఒక నార్మల్ ఐటీ రిక్రూటర్గా నేను ఓన్లీ డే జాబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మేము ఇచ్చే ట్రైనింగ్ హెచ్ఆర్ఐటి రిక్రూట్మెంట్. ఇక్కడ ఏ దేశం మేము మెన్షన్ చేయలేదు. ఎక్కడైనా పద్ధతి ఒకటే సార్, కానీ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను పళ్ళు తొంగునేటప్పుడు కోల్గేట్ బ్రష్ వాడతాను, మీరు పెప్సోడెంట్ వాడతారు, సార్ క్లోజప్ వాడతారు, కానీ చేసే పని ఒకటే, పళ్ళు తోముకోవడమే. మేము వీకో టర్మరిక్ వాడతారు పౌడర్, పళ్ళు తోముకోవడమే. కానీ ఏది యూజ్ చేస్తున్నారు, ఆ మాధ్యమం ఏంటి క్లీన్ చేయడానికి యూజ్ చేసింది? అది ఒక టూత్ పౌడర్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, దానికి యూజ్ చేసే బ్రష్ కావచ్చు, పందుంపులు కావచ్చు, చేసే పని ఒకటే. సో టూల్స్ వేరు కావచ్చు, కానీ ఎలా చేయాలి, ఎలా తోముకోవాలి అనేది మన అమ్మ నేర్పించింది. ఎలా చేయాలి ఈ వర్క్ అనేది మేము నేర్పిస్తాం. వెరీ గుడ్. ఇంతకు మించిన కంపారిజన్ నేను ఇవ్వలేదు. వెరీ గుడ్. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. మేము దీన్ని తీసుకెళ్లి గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టచ్చు సార్, కానీ అది ఎంతవరకు యూజ్ అవుతుందో మాకు తెలియదు. నేను చాలా చిన్నవాడు ఆ విషయంలో, కానీ ఒక ఆర్గనైజేషన్గా యుఎస్ పరంగా మాకు మంచి రెప్యుటేషన్ ఉంది. యుఎస్లో ఏ కంపెనీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన 6 months ఆఫీస్ పెట్టింది లేదు. రైట్. వెరీ గుడ్. పెట్టాం. గ్రేట్. అక్కడ వర్జీనియాలో ఫిజికల్ ఆఫీస్, మా ప్రెసిడెంట్ అక్కడి నుంచి వర్క్ చేస్తారు, మా సిఇఓ స్పెయిన్ నుంచి వర్క్ చేస్తారు, మా సిఇఓ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడి నుంచి వర్క్ చేస్తారు. మాకు చాలా గర్వంగా ఉంది మేము చేస్తున్న పనికి. మా ద్వారా 10 మంది వెళ్ళారా, 15 మంది వెళ్ళారా, మేము కౌంట్ చూసుకోండి సార్. ఎంత క్వాలిటీ క్యాండిడేట్స్ వెళ్ళారు బయటికి అనేది చూస్తాం. అండ్ మేము మిగిలిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లాగా మేము హోర్డింగ్స్ పెట్టుకోలేము. ఎందుకు అని అంటే ఆ హోర్డింగ్స్కే అట్రాక్ట్ అవుతారు అంటే అలాంటి క్రౌడ్ నాకు అవసరం లేదు. వెళ్ళి మీరు సర్టిఫికేట్ ఇచ్చేసేయండి, మేము ఏదోలా జాబ్స్ ఎత్తుకుంటాం అంటే కాదు. మేము మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. మీకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మేము చెప్పినట్టు విని ప్రాక్టీస్ చేస్తే మీకు 100% జాబ్ గ్యారంటీ అనేది మేము చూస్తున్నాం సార్. 60 రోజులు అని చెప్పాను కదా, అది కూడా వాళ్ళ పర్సనల్ టైం అవసరం లేదు సార్. మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే. సాటర్డే సండేస్ మీరు ఫ్రీ. నైస్. ఓన్లీ 5 hours ఇన్ అ వీక్. ఇలాగా 60 రోజులు. ఈ 60 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. మేము మా రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రీమియం టూల్స్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది మేము ఇస్తున్నాం. అంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే రేపు పొద్దున వెళ్ళి ఏ ఇంటర్వ్యూలో అయినా మాట్లాడడానికి దాని మీద మీకు బుకిష్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ గుర్తుండిపోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు మనం రాసినప్పుడే ఆ పెన్ ఎంత బాగా రాస్తుందో తెలుస్తుంది.
ఆ పెన్ గురించి చూసి అబ్బా అది అమితాబ్ బచ్చన్ పట్టుకున్నాడు, లేదంటే అది ఇంకో మహానుభావుడు పట్టుకున్నాడు అని అంటే దాని మీద అడ్మిరేషన్ పెరుగుతుంది, కానీ దాని మీద కాన్ఫిడెన్స్ రాదు. ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడే దాని విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే యూ కెన్ ఎర్న్ వైల్ యూ లెర్న్. కాబట్టి మీరు చదువుతూ కూడా వాటిని సంపాదించుకోవచ్చు. చాలా మంది ఏంటంటే కోర్సులు చేయడానికే దాదాపుగా సంవత్సరాలు ఖర్చు పెడతారు. 60 అవర్స్ ఇక్కడ వచ్చేసి ఎంత టైం అండి? అది కూడా వీక్లో మేరకు ఇక్కడ సాటర్డే సండేస్ అనేది ఉంటుంది. కాబట్టి మండే టు ఫ్రైడే వరకు మీరు చేసుకుని మీకు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎటువంటి జాబ్స్లో ఉన్నా కూడా మీరు ఈ ఎక్స్ట్రా టాలెంట్ను అక్వైర్ చేసుకుని పెట్టుకుంటే మీకు డెఫినెట్గా మీ జాబ్స్కు ఉంటుంది. లేదా దీంట్లో ఫుల్ ప్లెడ్జ్గా మీరు ఉన్నారని అంటే యూఎస్, యూకే, ఇలా ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు జాబ్స్ క్రాక్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళతో కలిసి జర్నీ చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్తో జర్నీ చేసినప్పుడు మీకు ఇందాక అన్నారు పరిచయాలు పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్స్ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాయండి. సో మీ కాంటాక్ట్స్ పెంచుకోవడానికి, అలాగే మీ టాలెంట్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ కోర్సు అనేది జాయిన్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ తర్వాత ఎన్ని రోజుల్లో మాకు ఉద్యోగం వస్తుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. ఖచ్చితంగా మీ చేతిలో సర్టిఫికేట్ పడిన దగ్గర నుంచి 90 రోజుల్లోపు, సార్ 90 రోజులు వెయిట్ చేయాలా? 90 రోజుల లోపు, అది మొదటి రోజు కావచ్చు, రెండో రోజు కావచ్చు, 30వ రోజు కావచ్చు, 60వ రోజు కావచ్చు, కానీ మేము మాకు పెట్టుకున్న లిమిట్ 90 డేస్ లోపు మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఒక అబ్బాయి అడిగాడు, సార్ మీరు నేను డబ్బులు కట్టేస్తాను సార్, మీరు ఎంత చెప్తే అంత కట్టేస్తాను, నాకు జాబ్ గ్యారంటీ అంటున్నారు కదా, నాకు ఇచ్చేస్తారా? మరి క్లాసెస్ అటెండ్ అవ్వడం నాకు అవ్వదు సార్. మేము ఇక్కడ కూర్చుంది డబ్బులు చేసుకోవడానికి కాదు, టాలెంట్ ఇంప్రూవ్ చేయడానికి. సార్ ఈ యొక్క మటీరియల్ కాస్ట్ మాకు 2.25 lakhs పడుతుంది సార్. 2.25 lakhs వర్త్ ఈ బుక్స్ ఉన్నాయి సార్. ఇదేంటంటే మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి 150 పుస్తకాలు ఉంటాయి సార్. అండ్ సెల్ఫ్ హెల్ప్, దట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి అనదర్ 150+ బుక్స్ ఉంటాయి. వెరీ గుడ్ సార్. మీరైనా నేనైనా ఏదైనా నేర్చుకున్నాము అంటే పుస్తకంలో చదివింది అప్లై చేస్తేనే వస్తుంది, ఊరికే రాదు. సో అలాంటి వాల్యుబుల్ బుక్స్ మీ లైబ్రరీ ఒకసారి చూసి నేను ఆశ్చర్యపోయాను. అట్లాగే మా ఒక CEO లైబ్రరీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంటి వీళ్ళు ఈ బుక్స్ చదువుతారా? వాళ్ళల్లో ఉన్న ఆ పెద్ద తరహాతనం, లేదా అంటే ఒక పాయింట్కి తగ్గట్టు మాట్లాడడం అనేది మనకి కొన్ని బుక్స్ ద్వారానే తెలుస్తుంది. అండ్ ఈ మధ్య ఎలా వచ్చాయంటే సార్, మనకి ఈ బుక్స్ అంటే అవి అలా రోల్ అవుతూనే ఉంటాయి, కొన్ని విత్ వాయిస్ కూడా వస్తాయి. సో మేము అలాంటి ఈ బుక్స్ మేము ఇస్తున్నాం. అండ్ ఇందులో ఇంకొక 200+ బుక్స్ డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించి ఉంటుంది సార్. వెరీ గుడ్. అంటే మన టాలెంట్ మన దగ్గర పెట్టుకోవడమే కాదు, ఎక్స్పోజ్ చేసుకోవడం, ఎగ్జిబిట్ చేయడం తెలియాలి. ఈ తెలిస్తేనే మనం రేపొద్దున మనం 100 మందికి తెలుస్తాం. యాక్చువల్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే ఇండియాలో చాలా మంది పిల్లలు వెనకబడిపోయి ఉన్నారు. అందుకే గవర్నమెంట్ కూడా దీని మీదనే ఫోకస్ పెడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నంబర్ ఆఫ్ జాబ్స్ లూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తానంటున్నారు సార్ గారు. తర్వాత అలాగే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, మిమ్మల్ని మీరు ఎలా ఈ సాంకేతిక ప్రపంచంలో ప్రజెంట్ చేసుకోవాలనేది డిజిటల్ మార్కెటింగ్ మనకు చూపెడుతుంది. అండ్ ఇంకోటి సార్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని కాదు, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ప్రస్తుతం యూట్యూబ్ లో రీల్స్ చెయ్యని వాళ్ళు అంటూ లేరు సార్, యూత్లు. కానీ ఆ టాలెంట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్రెస్ట్ ద్వారా వచ్చింది. వాళ్ళు ఏం పుస్తకాలు చదవలేదు, రైట్? వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇవ్వలేదు, ఎవరో చేస్తుంటే అది చూశారు, అప్లై చేశారు. ఆ అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఒక వీడియో, రెండో వీడియో, మూడో వీడియో, నాలుగో వీడియో, అట్లా వీడియోస్ పెరిగే కొద్దీ చూడటం స్టార్ట్ చేశారు. ఏదో ఒక వింత లాంగ్వేజ్ లో వింత సాంగ్ ఒకటి వచ్చేది సార్ ఒకప్పుడు. ఎప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆ రీల్స్ లో ఫస్ట్ అదే సాంగ్ వచ్చేది. ఆ సాంగ్ కి మిగిలిన వాళ్ళు యాక్ట్ చేయడం కూడా మొదలు పెట్టేశారు. ఇంతమంది నటులు ఉన్నారు మన కంట్రీలో అని నాకు అప్పుడే తెలిసింది. సో ఇలాగా ఇంట్రెస్ట్ పే చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఇన్సెంటివ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకు అంటే
అదొక తెలియని స్ఫూర్తినిస్తుంది, ఒక తెలియని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. నా రూపాయి నేను సంపాదించుకున్నప్పుడు నాకు గర్వం ఒక లెవెల్లో ఉంటుంది. ఈ కోట్ నేను కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కునే ముందు 100 సార్లు ఆలోచించా, కానీ కొనుక్కుని వేసుకున్న తర్వాత నా ఛాతీ 2 ఇంచుల పైకి లేచింది. ఎందుకు? అది నా డబ్బుతో నేను కొనుక్కున్నాను. నా పేరెంట్స్ కి మెడికల్ ఛార్జెస్ నేను కడుతున్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది. నా చిన్నప్పుడు బాగా చూసుకునే వాళ్ళు, వాళ్ళని నేను చూసుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది అని. అండ్ నేను ఎవరి దగ్గర తల దించట్లేదు సార్. నాకు ఓవరాల్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇండస్ట్రీలో. అండ్ ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని నేనేం చేయగలుగుతున్నాను అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఒక 10 మందిని తయారు చేశాను అంటే చాలు. వాళ్ళు వచ్చి సార్ మీ వల్ల నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను అని అన్నప్పుడు నా ఛాతీ ఇంకో 2 ఇంచుల పైకి పెరుగుతుంది సార్. నాకు మిలిటరీ అంటే చాలా ఇష్టం, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నాకు దానికి సరిపడా ఏమంటారు, దానికి సరిపడా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఫిట్నెస్ ఉంటుంది. అప్పట్లో నాకు లేదు సార్. ఇవాళకి నాకు మిలిటరీ అంటే గౌరవం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఇస్ వన్ గర్ల్, ఒక అమ్మాయి వచ్చింది, అదే మిలిటరీ పర్సన్ తాలూకా డాటర్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. ఇవాళ ఆ అమ్మాయి పెద్ద మోడల్. ఆ అమ్మాయికి నచ్చింది మోడలింగ్, కానీ ఆ అమ్మాయి నేర్చుకుంది డిజిటల్ మార్కెటింగ్. ఆ అమ్మాయి తాలూకా ఒక ప్రొఫైల్ని బయటకి ఎక్స్పోజ్ చేయడం ఎలా అనేది మా ద్వారా నేర్చుకుంది. రైట్. సో మనల్ని మనం బయట పెట్టుకోవడం అనేది నేర్చుకోకపోతే కష్టం. మనల్ని మనమే ప్రెజెంట్ చేసుకోవాలి. అండ్ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మేము చెప్పగలిగేది, మేము ఇచ్చే ట్రైనింగ్ తో మీరు ఏ కంట్రీ రిక్రూట్మెంట్ అయినా చేయగలరు. ఎందుకంటే బయటికి వెళ్తే సార్ మీకు కావాల్సింది అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉందా లేదు, ఓ అయితే ఓకే ఫైన్, ఉన్న 150 మందిలో వీడు కూడా ఒకడు అని పెట్టేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు టాలెంట్ ఉంది, వాడిని తీసుకొచ్చి ఫ్రంట్ రోలో నిల్చోబెడుతున్నారు సార్. దానికి నేనే ఉదాహరణ. నేను ఒక పెద్ద కంపెనీకి వెళ్ళా ఇంటర్వ్యూకి. ఆ రోజు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి సార్. నేను అప్పటికి టీమ్ లీడ్ని, నేను ఆల్రెడీ టీమ్ లీడ్ని, నేను మేనేజర్ పొజిషన్ కోసం వెళ్తాను. ఆ రోజు నేను అందరితో పాటు ఆ 150 మందిలో అదే రూమ్లో కూర్చున్నాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్తున్నా, మనకి ఫార్చ్యూన్ అనేది, అదృష్టం అనేది ఎట్లా వచ్చి తలుపు తడుతుంది అనేది మనకు తెలియదు. నేను ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుని వెళ్ళాను సార్. ఆ రోజు రూమ్లోకి వచ్చి ఒక హయ్యర్ అఫీషియల్, ఇందులో మేనేజర్ లెవెల్కి ఎవరు అప్లై చేస్తున్నారు, ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఆ రోజు వాళ్ళ రికార్డ్స్లో మేనేజర్ ఇంటర్వ్యూస్ కూడా లేవు సార్. ఉన్నారా అని అడిగితే నేను ఒక్కనే చెయ్యెత్తా. ఓకే మీరున్నారా, మీరు రండి అన్నారు. ఇంకొక అబ్బాయి మేనేజర్ పోస్ట్ వచ్చేస్తుంది కదా అని ఎత్తాడు చెయ్యి. సరే మీరు కూడా రండి అని అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 350 మంది ఉన్నారు సార్. 350 మందిలో మేము ఇద్దరం చేతులు ఎత్తాం. మా ఇద్దరికి సెపరేట్ ఇంటర్వ్యూస్ జరిగాయి. నేను ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ నా మేనేజర్ చేసే టాస్క్ నాకు తెలుసు, అవగాహన ఉంది. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు లీడ్ లెవెలే ఇస్తారు, ఎందుకంటే నాకు లీడ్ ఎక్స్పీరియన్సే ఉంది, మేనేజర్ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు ఒకటే అడిగారు, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశారు. దేనికి సంబంధించి? మేనేజర్ పోస్ట్ సంబంధించి. దానికి సంబంధించి నాకు ఆల్రెడీ అవగాహన ఉంది, నేను కొన్ని కోర్సెస్ చేశాను, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేయగలిగాను. అవతల మనిషి ఓన్లీ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ అనగానే అబ్బా, అంటే వయసు పరంగా అతను నేను సేమ్. అప్పటికి నా వయసు ఒక 28 సంవత్సరాలు సార్, అతని వయసు 28 సంవత్సరాలు. తనే మేనేజర్ అయితే నేను కాలేనా అనుకుంటూ వచ్చేసాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. కంపేర్ చేసుకున్నాడు, వచ్చి ఏం చేశాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ అబ్బాయికి ఆ మేనేజర్ పోస్ట్ రాలా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత రోజంతా కూర్చోబెట్టారు, ఓపిక ఉండాలి. రోజంతా కూర్చోబెట్టి లోపలికి వెళ్ళినప్పుడు నేను ఉత్తి చేతులతో వెళ్ళినోడిని, బయటకు వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాను సార్. వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఇస్, నాకు తెలిసిన స్కిల్ ని నేను అక్కడ ప్రెజెంట్ చేసుకున్నాను, ఎగ్జిక్యూట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, నా స్కిల్ ఎగ్జిబిట్ చేశాను. అతనికి తెలియదు, అతనికి కూడా నాలాగే ఒకవేళ తెలుసుంటే అతను అప్లై చేసేవాడు. ఏమైంది, అటు మేనేజర్ రాలేదు, ఇటు లీడు రాలేదు, కింద ఎగ్జిక్యూటివ్ లెవెల్ రాలేదు, ఉత్త చేతులతో వెళ్లాల్సి వచ్చింది. సో మనం ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మన టాలెంట్ మనకుంది, దాన్ని మనం ఎగ్జిబిట్ చేసుకుందాం. అండ్ మనకి స్కిల్ లేదు, డెవలప్ చేసుకుందాం. మేము ఇక్కడ స్కిల్ డెవలప్ చేసి మిమ్మల్ని తయారు చేసి మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుని మీరు బయట ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఎంత స్టిఫ్గా ఉంటారో, ఎంత స్ట్రింజెంట్గా ఉంటారో అంత స్ట్రింజెంట్
నేచర్ని మీరు అలవర్చుకునేలాగా మేము మిమ్మల్ని తయారు చేసి పంపిస్తున్నాం. అండ్ ఇందులో ఇంకో వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్, ఎవరైతే ట్రైనింగ్ పీరియడ్లో సక్సెస్ఫుల్గా వాళ్ళ టాలెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారని మాకు అనిపిస్తుందో మా కంపెనీ ద్వారా ఓపెన్ ఆఫర్ ఇస్తాం. వెరీ గుడ్. అండ్ మేము బయటికి మేము పంపించేటప్పుడు కూడా మా ద్వారా లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తాం. మేము యాజ్ అ రెఫరెన్స్ మేము ట్రైన్ చేసామన్న సర్టిఫికేట్ ఇస్తాం. ఈ యొక్క టూల్స్ని యూజ్ చేసుకుంటూ బయటికి మీ అంతటా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వెతుక్కున్నా పర్వాలేదు, మమ్మల్ని వెతికి పెట్టమన్నా పర్వాలేదు. మేము వెతికి పెట్టాలి అని అంటే మేము చెప్పింది చెప్పినట్టు నేర్చుకున్నారన్న కాన్ఫిడెన్స్ మాకు వస్తే మేమే తీసుకుంటాం, మా ఆర్గనైజేషన్లోకి తీసుకుంటాం. మా ఆర్గనైజేషన్లో అవకాశాలు రావాలి అని అంటే మీరు మంచిగా నేర్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ పాయింట్ సార్, దీని తాలూకా కాస్ట్ ఎంత ఉంటుంది అని నేను ఆల్రెడీ మీకు చెప్పా. 2,25,000 వర్త్ మెటీరియల్ ఇస్తున్నాము, ఈ బుక్స్ ఇస్తున్నాము, దాంతోపాటు మా కంపెనీ పేరు మీద సర్టిఫికెట్ ఇస్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఏ ఆర్గనైజేషన్ కూడా సర్టిఫికెట్ బయటకి ఇవ్వదు, మేము ఇస్తున్నాము. దీంతో పాటు వాళ్ళకి ఇనీషియల్ గా మా దగ్గర వర్క్ చేసే అవకాశం ఇస్తున్నాము. ఇచ్చి విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మేము బయటికి పంపిస్తాం. సూపర్. 3 months మీరు మా దగ్గర పనిచేయచ్చు. ఎక్స్పీరియన్స్ లెటర్ మేము ఇస్తాం. ఏ కంపెనీ 3 monthsకి ఇవ్వదు, 6 months మినిమం అంటారు. మేము 3 months ఎందుకు అంటామంటే ఇందులో చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ మ్యాటర్స్. డెఫినెట్లీ పనికి రాదు అని నేను అనట్లేదు, కానీ దాంతోపాటు మీ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జాబ్ సెలక్షన్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా మ్యాటర్స్ అండి. నేను కూడా చాలా చోట్ల అది విన్నాను. ఎవరైతే 10 మంది ఇంటర్వ్యూ పోతే ఎంతమందికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళకు సెలెక్ట్ చేసుకునే క్రైటీరియా అనేది పెరుగుతుంది. అండ్ ఇందులో సార్ నేను చెప్తున్నా, నేను కూడా ఇంతకుముందు బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో చేసాను సార్. బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో ఒక లీడ్ మేనేజర్ లెవెల్ వరకు చేశాను సార్. చేసిన తర్వాత నేను ఒక యూటర్న్ తీసుకుని హెచ్ఆర్ వైపు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా కెరియర్, ఇది ఎస్పెషల్లీ కెరియర్ చేంజ్ అయిన వాళ్ళకి చెప్తున్నా, కెరియర్ చేంజ్ అండ్ సెబాటికల్ లీవ్ అంటారు సార్. సెబాటికల్ లీవ్ అంటే వాళ్ళ కెరియర్ లో కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అది మ్యారేజ్ వల్ల కావచ్చు, వేరే రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు. ఈ 2 ఎగ్జాంపుల్స్ నా దగ్గరే ఉన్నాయి. సో నేను ఆ పర్టిక్యులర్ బ్యాంకింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది కొన్ని రీజన్స్ కొద్దీ నేను తీసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో పరిస్థితులు బట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తే ఏ ఆర్గనైజేషన్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వస్తే ఎవరు తీసుకోరు. అది మేము అబ్జర్వ్ చేసాం. అండ్ నేను ఈ యొక్క హెచ్ఆర్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు అని అంటే నేను ఇంతకుముందు ఎంతైతే ప్రొఫెషనల్గా వర్క్ చేశానో అంతే ప్రొఫెషనల్గా ఉన్న ప్లాట్ఫామ్ ఈ హెచ్ఆర్ ప్లాట్ఫామ్. వచ్చి నేను నేర్చుకున్నది నాకు ఎప్పుడు, నేను మేనేజర్గా వేరే కంపెనీలో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎవరు మేనేజర్ పోస్ట్ ఇవ్వలేదు సార్. ఇందులో ఉన్న ద లీస్ట్ పోస్ట్ ఐటీ రిక్రూటర్ అనే ఇచ్చారు. నేను ఐటీ రిక్రూటర్ గానే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. ఎందుకంటే మనలో ఉన్న విద్యార్థి అనేవాడు ఎప్పటికీ చావకూడదు, నిత్య విద్యార్థిలానే ఉండాలి. నిత్య విద్యార్థిలా ఉండి మనం నేర్చుకోవాలి. నాకు తెలియదు దాని గురించి, నిజంగా నాకు తెలియదు. నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. కెరియర్లో ఫస్ట్ టైం సార్ నా లైఫ్లో సగం, అంటే ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ సగం లైఫ్ అయిపోయింది. 12 ఏళ్ళు నేను వర్క్ చేశాను. నేను 12 ఏళ్ళు అని చెప్పి కిరీటం పెట్టుకోవాలి. వచ్చా మళ్ళీ స్టార్టింగ్లో నేను ఎంత కష్టపడ్డానో అలాగే నేర్చుకున్నాను. కానీ నేర్చుకున్న తర్వాత అంటే నేను కొత్త ల్యాడర్ తీసుకున్నాను సార్ క్లైమ్ చేయడానికి. నా నిచ్చెన వెళ్ళిపోయింది. నేను గాలిలో ఉన్నాను, తర్వాత కింద పడ్డాను. కింద పడిన తర్వాత మళ్ళీ నేను అంత ఎత్తు వెళ్ళాలి అంటే మళ్ళీ నిచ్చెనే కావాలి, మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎక్కాలి. ఇది గ్రౌండ్ రూల్. ఆ ఫస్ట్ స్టెప్ ఎక్కా. నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడింది అంటే సార్, నేను నేర్చుకున్నాను కదా, నా ఒక అనుభవం నాకేం నేర్పించింది, అన్నిటినీ ఎట్లా కలుపుకుని పోవాలో నేర్పించింది. అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఎట్లా భద్రపరచుకోవాలో నేర్పించింది. కాంటాక్ట్స్ పెంచుకోవడం అనేది ఒక పెద్ద అసెట్ ఇందులోని. ఆ పెద్ద అసెట్ని నేను అర్థం చేసుకున్నాను, అలవర్చుకున్నాను. ఈ ల్యాడర్ని నేను స్పీడ్గా పైకెక్కడానికి నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది. మ్యాటర్స్. ఎందుకంటే నేను ఇనిషియల్గా ఉన్నప్పుడు నాకు ఒక క్లయింట్తో మాట్లాడాలి అని అంటే ఎవరు ఒక బిగినర్కి ఇవ్వరు. అది నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఎందుకు, నేను ఆల్రెడీ ఇంత ముందు ఒక ఉద్యోగంలో నేను చాలా మంది క్లయింట్స్తో మాట్లాడేవాడిని. అది నేను ఇక్కడ వాడడం వల్ల ఏమైంది,
నా ఫస్ట్ సెకండ్ స్టెప్ తర్వాత సడన్గా 5th and 6th స్టెప్కి వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. 3rd 4th మెట్లు వదలాల్సి వచ్చింది. ఎందుకు? అవి నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయి స్పీడ్గా ఎక్కేసా. అనుభవం ఎక్కడం వల్ల ఇప్పుడు నేనున్న పొజిషన్, నౌ ఐ ఆమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ సార్. వెరీ గుడ్. అండ్ ఈ వైస్ ప్రెసిడెంట్ అనేది నా బుర్రలో నేను ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడే ఉంది. ప్రతి వాళ్ళు ఒకళ్ళలో స్ఫూర్తిని వెతుక్కుంటారు. నేను అలాగే నా ఫస్ట్ ఆర్గనైజేషన్లో ఒక స్ఫూర్తిని వెతుక్కున్నా. అతను 27 సంవత్సరాలకి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు సార్. 27 సంవత్సరాలకి నేను ఇంకా కెరియరే స్టార్ట్ చేయలేదు అనుకుంటారు చాలా మంది. అతను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఇప్పుడు గ్లోబల్ హెడ్, అంటే 2 లెవెల్సే ఎదిగాడు. వైస్ ప్రెసిడెంట్ తర్వాత డిపార్ట్మెంట్ హెడ్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ హెడ్. సో మధ్యలో 2 ప్రమోషన్స్ వచ్చాయి ఆయనకి. అదే నేను మళ్ళీ నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నాలో అదే తపన ఉండిపోయింది. ఇవాళ నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. ఎన్ని డెసిగ్నేషన్స్ దాటొచ్చాను? 9 డెసిగ్నేషన్స్ దాటి వైస్ ప్రెసిడెంట్. ఎలా వచ్చాను? మళ్ళీ నేను తీసుకున్నది 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మేనేజర్ అంటే నేను సగం వరకు ఎక్కేసా. ఇంకో 2 మెట్లు ఎక్కితే నేను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిపోతాను. అలాంటిది కిందకి పడి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇవాళ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నాను సార్. నాలాగే చాలా మంది ఈ యొక్క రిక్రూట్మెంట్లో పెద్ద స్థాయిలో ఉన్నారు సార్. నా ఏజ్లో వాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు. నేను ఎక్కడ నేర్చుకోవడానికి బాధపడను, భయపడను. నేనే కాదు, నాలాంటి చాలా మంది బాధపడరు, భయపడరు. మీలో కెరియర్ గ్యాప్ ఉందా? ఏం పర్వాలేదు, స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్. విదిన్ టైమ్ యూ విల్ ఇంక్రీజ్. అది ఎట్లా ఇంక్రీజ్ అవుతారు, మీ లెవెల్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే చెప్పాను కదా, ల్యాడర్ మీకు ఇస్తా. ఎంత స్పీడ్గా ఎక్కుతారనేది దానికి సంబంధించిన పెట్రోల్ కూడా నేనే ఇస్తా. బండి నడిపేది మీరు, స్టార్ట్ చేసేది మీరు. పెట్రోల్ నేను పోస్తా, ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్ ఎలా పెంచుకోవాలో చెప్తా. మైలేజ్ ఎలా పెంచుకోవాలనేది మీ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో కాంటాక్ట్స్ ఎలా పెంచుకోవాలనేది మీ యొక్క ఆ లింక్డ్ఇన్లోని ఎంత యాక్టివ్గా ఉన్నారో అనే దాని మీద ఉంటుంది. మీరు ఉండండి, మేము చెప్పినట్టు చేయండి. మీరు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు వచ్చి మమ్మల్ని అడగడానికి రైట్ ఉంది. మా ఆఫీస్ యుఎస్లో మాత్రమే కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ మేము సొంతంగా తయారు చేసుకుంది. మాకు ఇంటీరియర్ డెకర్స్ తెలీదు, మేము అందంగా తయారు చేసుకున్నాం మా ఆఫీస్ని. వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే ఓన్ చేసుకున్నారు ఆఫీస్ని. మీరు వచ్చారు మా ఆఫీస్కి, మీరు చూశారు, మీరు కూడా ఇంప్రెస్ అయ్యారు. అది మాకు నచ్చింది. సో వీఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ అ హై కేటగిరీ పర్సన్. ఒక హై కేటగిరీ పర్సన్ని మేము ఇంప్రెస్ చేయగలిగాము అని అంటే వీ కెన్ ఇంప్రెస్ ఎనీబడి. అండ్ స్టూడెంట్స్ కూడా మేము చెప్పేది, స్టూడెంట్స్ అనే కాదు, ఈ హోమ్ మేకర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఇందులో కొన్ని ఆర్గనైజేషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి. చాలా మంచి విషయం అండి. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ మ్యారీడ్ తర్వాత ఇంకా లైఫ్ ఈజ్ ఎండ్, ఇంకా మన గ్రోత్ లేదు, ఓన్లీ పిల్లల కోసమే అని అనుకుంటారు. 9-10 o'clock వాళ్ళ పిల్లలకి అంతా చూసుకొని వాళ్ళ ఓన్ వర్క్, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నాకు తెలిసి 10 to ఈవినింగ్ పిల్లలు రిటర్న్ వచ్చేంత వరకు 4 వరకు 6 hours వాళ్ళు గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏజ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చేసి సంపాదించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, వాళ్ళకి కావాల్సింది పని అవ్వడం అంతే, మనం చేయాల్సింది పని చేయడం అంతే. సో ఈ మేము లింక్డ్ఇన్ అని అన్నాం కదా, ఇప్పుడు మాన్స్టర్లో వెతుక్కోవచ్చు కదా, నౌకరీలో వెతుక్కోవచ్చు, కానీ నాకు అందులో వాళ్ళ రెజ్యూమే మాత్రమే కనపడుతుంది. ఈ లింక్డ్ఇన్ లో ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కనబడుతుంది, ఒరిజినాలిటీ కనబడుతుంది, వాళ్ళు పెట్టే పోస్ట్స్ కనబడతాయి. మన పెట్టే పోస్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా ప్రెసిడెంట్ సార్ యుఎస్ లో ఉంటారు. ఆయన ఇక్కడ ఇండియాలో ఉన్న చాలా ఇలాంటి కంపెనీస్ కి స్ఫూర్తిదాత. ఆయన 16 ఏళ్ళు కష్టపడ్డారు. 16 ఏళ్ళు కష్టపడి ఒక కంపెనీ పెట్టి కష్టపడడం అనేది చాలా చాలా టఫ్ టాస్క్. కష్టపడి ఇవాళ ఆయన కంపెనీ మీద కొన్ని వందల మంది బతుకుతున్నారు సార్. వెరీ గుడ్. అండ్ ఆయన ఇవాళ ఈ రోజుకి కూడా ఆయన నేనేదో సాధించాను అనరు, నేను ఇంకా ఏదో సాధించాలంటారు. స్టిల్ లెర్నింగ్. సో ఆ లెర్నింగ్ అనేది ఎప్పటికీ వదలకూడదు సార్. సో మా ఎదురుగానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు మీరున్నారు, మా సిఇఓ ఉన్నారు, మా సిఇఓ లేడీ, అండ్
ఆమెకి రీసెంట్గా ఒక అమ్మాయి పుట్టి ఆమె క్యారింగ్ ఒకవైపు ఆ అమ్మాయికి ఫీడ్ చేస్తూ ఇంకోవైపు వర్క్ చేస్తున్నారు ఫ్రమ్ హోమ్. అండ్ అది కూడా ఒక చిన్న లెవెల్లో కాదు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ ద టఫెస్ట్ టాస్క్, అది కూడా ఆమె చేశారు. అవునండి. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సార్. మీరు చాలా వీడియోస్లో చెప్పారు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏమైనా చేయొచ్చు అని. ఎస్, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. ఎవరైనా కూడా చేయొచ్చు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఆ అబ్బాయి 3 బ్యాక్లాగ్స్ పెట్టుకుని నాకు జీతమే లేదనుకుని ఒక కోచ్గా ఉండిపోయేవాడు. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇప్పుడు మంచిగా పాలిష్ చేసేసరికి ఆ అబ్బాయికి వచ్చిన కాన్ఫిడెన్స్ కి మొత్తం పేపర్స్ క్లియర్ చేసేసాడు. 1 సిట్టింగ్ లో క్లియర్ చేసి చాలా గర్వంగా చెప్పి ఆ రోజు మా దగ్గర నుంచి తీసుకెళ్లి రాసుకున్న పెన్ని ఇప్పటికీ దాచుకున్నాడు అంత. వెరీ గుడ్. సో అది ఏంటి అంటే ఒక తెలియని వైబ్ క్రియేట్ చేస్తుంది, ఆ తెలియని స్ఫూర్తినిస్తుంది, తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ మనకి ఎంత డేంజరో తెలుసా సార్? కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఏమైనా సాధించగలడు. రీసెంట్ పాలిటిక్స్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్, ఏం లేదు, కాన్ఫిడెన్స్ మాత్రమే గెలిపిస్తుంది. డే టు డే ఏ ఫీల్డ్ తీసుకోండి కాన్ఫిడెన్స్, టీవీ రంగం తీసుకోండి కాన్ఫిడెన్స్, ఎనీథింగ్ మీకు అందులో సాధించడానికి లేదు అనేది లేదు. ఇప్పుడు ఒక తమిళ యాక్టర్ ఉన్నాడు సార్, ఆయన చూడడానికి చాలా వికృతంగా ఉంటాడు, కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, చాలా పాలిష్డ్గా ఉన్న యాక్టర్స్ కన్నా 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ కాన్ఫిడెన్స్. మీకు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మేమున్నాం మీ దగ్గర. మేము ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటాం. ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి బయటికి తోసేయడం కాదు మా ఎజెండా. మా ఆర్గనైజేషన్ నుంచి ఒక 100 మంది వెళ్ళారు అని అంటే ఆ 100 మందికి సంబంధించి కితాబులు ఎవరైతే ఇస్తారో, ఎవరైతే అప్లోడ్ చేస్తారో, అవి మమ్మల్నే అప్లోడ్ చేసిన ఫీల్ అవుతాం మేము. మీరు సాధించే ప్రతి పురోగతి మాకు బోల్డ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, దీని తాలూకా కాస్ట్ ఇందాక చెప్తూ ఊరుకున్నాను. కాస్ట్ విషయానికి వస్తే ఇది ఇంచుమించు మీరు చెప్పండి సార్, ఇంత నేను చెప్తున్నాను కదా, ఇంత నేను అప్డేట్ ఇచ్చాను కదా, ఎంత ఉండొచ్చు కాస్ట్? 50,000 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. 50,000? ఐమ్ టెలింగ్ యూ సార్, మీ షోలో నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ మంత్ జాయిన్ అవుతారో నేను వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇస్తాను సార్. నైస్. 25,000 మాత్రమే. బాటా రేట్ చెప్పమంటారా? 1 రూపీ తగ్గిస్తా, 24,999. బట్ మీరు చూడాల్సింది కెరియర్ అండ్ గ్రోత్. ఎవరైతే డిసెంబర్ నెలలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కంప్లీట్గా 50% మీ ద్వారా జాయిన్ అవ్వని వాళ్ళకి సార్. ఎవరైతే మీ ద్వారా జాయిన్ అవుతున్నారో చెప్పండి, 50% డిస్కౌంట్ ఇవ్వడానికి నేను రెడీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఏదో నేను చేస్తున్నది కాదు, టిపికల్లీ చెప్తున్నా, మేము సంపాదించాలి అని అనుకుంటే బయటకు వెళ్ళి ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం, బట్ దాని మీద సంపాదించుకోవచ్చు. ఇది మీలో ఉన్న స్కిల్ని షైన్ చేయడానికి, పాలిష్ చేయడానికి, మీకు తెలియని స్కిల్ని మీకు ఇంజెక్ట్ చేసి మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి. అండ్ దీనికి ఏదో అమెరికన్లా మాట్లాడాలి, యూకేలో ఉన్నోళ్ళ మాట్లాడాలి, అలా ఏమీ లేదు. అలా ఏ రూల్స్ లేవు. నార్మల్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను, నిజం చెప్పాలంటే నాకు తెలుగు రాదు సార్, నాకు నిజంగానే తెలుగు రాదు. నేను చదువుకున్నది సిబిఎస్ఈ, అందులో వర్నాక్యులర్ అంటే మన మాతృభాషలో మాట్లాడితే ఇంగ్లీష్ తప్ప ఏ భాషలో మాట్లాడినా మాకు తట్లు తేరిపోయేవి, చేతుల మీద వీపుల మీద తట్లు తేరిపోయేవి, కంప్లైంట్ ఇచ్చి స్కూల్ మానేమనేవారు, అంత స్ట్రిక్ట్. అలాంటిది నాకు అసలు తెలుగు రాదు సార్. నేను పోనీ ఫస్ట్ లాంగ్వేజ్ అయినా తెలుగు నేర్చుకోవచ్చు కదా అంటే, మా ఎవరో తెలిసిన రిలేటివ్స్ చెప్పారు, వీడు రేపు పొద్దున ఎదగాలి అని అంటే ఏ పూణేలోనో, ముంబైలోనో, ఢిల్లీలోనో బతకాలి, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు కదా, మరి అప్పుడు హిందీ పనికొస్తుంది కానీ వాడికి తెలుగు పనికిరాదు అని చెప్పి హిందీ నేర్పించారు సార్. సో ఐ నో హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అలాంటిది ఇంతసేపు నేను తెలుగులో మాట్లాడడానికి కారణం పట్టుదలగా నేర్చుకున్నాను సార్. నేను పుట్టి పెరిగిన ఊరు తాలూకా భాష నాకు రాకపోవడం ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం నేను న్యూస్ పేపర్స్ చదవడం నేర్చుకున్నాను, బోర్డ్స్ మీకు సైన్ బోర్డ్స్ చదవడం నేర్చుకున్నాను,
అలా 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 ఇవాళ ఇంతలా మాట్లాడగలుగుతున్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది, చాలా తప్పులు కూడా దొర్లుంటాయి, క్షమించాలి. బట్ నేను తెలుగులో మాట్లాడగలుగుతున్నాను అని అంటే అది ఒక్కొక్క పదం తాలూకా ట్రాన్స్లేషన్ తెలుగులో తెలుసుకుని నేను మాట్లాడగలుగుతున్నాను అంటే దాని మీద నాకున్న మక్కువ, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రతి దాంట్లోనే మీరు పెట్టుకోగలిగితే మీకు వస్తుంది. నిజం చెప్తున్నాను సార్, చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీని తాలూకా కాస్ట్కి వాళ్ళు భయపడి వాళ్ళు అమ్మో ఇంత అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజంగా మీ దగ్గర ఆ నేర్చుకోవాలి అన్న ఫీల్తో మీరు వస్తారో మీ పేమెంట్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చేసుకునే అవకాశం గురించి నేను మాట్లాడతాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే అందరూ ఒకటేసారి అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది. యాజ్ యూజువల్ నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను సుమన్ టీవీలో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఒక 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చుంటాను. మనది ఒకటే బేసిక్ ఏంటంటే ఎవరు ఖాళీగా కూర్చోకూడదు. ఎవరు అనంటే ఇక్కడ చిన్న పిల్లలు, మాటలు నేర్చుకోలేని పిల్లలు నుంచి వదిలేసి కదలలేని ముసలివాళ్ళు తప్ప మిగతా ఎవరైనా కూడా, నాకు తెలిసి వికలాంగులు కూడా ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏ అవయవం పనిచేస్తుందో దాంతో సంపాదించాలి తప్ప ఖాళీగా ఉండకూడదు. సో కాలాన్ని ఎప్పుడు డబ్బుతో పోల్చుకోండి. అలాగే మీరు ఇప్పుడు ఈ కట్టబోయే అమౌంట్ను కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తానంటున్నారు కాబట్టి మీరు టాలెంట్ను పెంచుకోండి. ఈ టాలెంట్ మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా తెలియదు. అది ఇందాక అన్నట్టు 2వ మెట్టు నుంచి డైరెక్ట్గా 10వ మెట్టు ఎదిగేంత మంచి ఉపయోగం పడుతుంది. కాబట్టి ఎప్పటికైనా కూడా మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ మనలో 100 మందిలో మనల్ని ఒకరిని స్పెషల్గా నిలబెడతాయి. సో యు ఆర్ సెలెక్టెడ్ అని తీసుకుని మీకు జాబ్ ఇచ్చేలా చేస్తాయి, లేదా మంచి ప్రాజెక్ట్ ఇచ్చేలా చేస్తాయి. అలాగే నేను ఇందాక చెప్పాను, చాలా మంది అనుకుంటుంటారు నేను డిగ్రీ చేశాను, ఇంటర్మీడియట్ చేశాను, బట్ నేను హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యాను, ఇంతేనా అని కాదు. యూ కెన్ ఎర్న్ బై యువర్ ఓన్. మీరు సొంతంగా సంపాదించుకోవడానికి ఇది ఆన్లైన్గా ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఆన్లైన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తుంది. ఇంతకన్నా మంచి విషయం ఏముంటుందండి? కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించదగిన విషయం. ఇందులో నేను ఒక్క పాయింట్ చెప్పొచ్చు సార్. మీరు అన్నారు కదా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బ్యారియర్ అంటే, మీరు అన్న దాని ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా దగ్గర ఒక ఎలక్ట్రానిక్ షాప్లో పనిచేస్తున్నాడు సార్ ఒక కుర్రోడు. చాలా చురుగ్గా ఉన్నాడు కుర్రోడు, ఒక ముస్లిం కుర్రోడు, చాలా చురుగ్గా ఉన్నాడు. సో చూసాం, ఎవరు మా సీఈఓ అని, మళ్ళీ ఇక్కడ కూడా ఆయనకే ఇవ్వాలి. ఆయన చూశారు, ఏదో కొనడానికి వెళ్ళారు, చూసి ఈ అబ్బాయి ఎవడు ఇంత చురుగ్గా ఉన్నాడని చెప్పి మాట కలిపితే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఎలక్ట్రానిక్స్ చూపించట్లేదు సార్. అతని జాబ్ ఏంటి అంటే లోడ్ వస్తే లోడ్ దించి గొడవలో పెట్టాలి, అంతే జాబ్. దానికి ఎంత వస్తుంది సార్? మహా అయితే ఒక 5,000 6,000 అప్పట్లో. అలాంటిది ఆ అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ అంట సిస్టమ్ మీద పనిచేయడం. ఈయన ఏం చూశారు అని అంటే, ఈయన ఏదో అక్కడ టీవీలో మ్యూజిక్ సిస్టమ్స్ చూస్తూ ఉంటే ఈ అబ్బాయి అక్కడ లోడ్ దించొచ్చి ఇక్కడ లోపల ఉన్న కుర్రోలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఏది లోపల ఉన్న కస్టమర్స్తో కాదు, వాళ్ళ ఎంప్లాయీస్తో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు, అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, అన్నీని అబ్జర్వ్ చేస్తూ ఇలా వెళ్ళి ఇట్లా ల్యాప్టాప్ని ఇలా పట్టుకున్నాడండి సార్. పట్టుకుని ప్రతి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వేసి ఇలా చూసుకుంటూ చేస్తున్నాడు. ఈయన ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేసి ఈయన వెళ్ళి నువ్వేంటి పలానా అని మాట కలిపితే, సార్ నాకు ఇలా కాదు సార్, నాకు మంచిగా మీలాగా డ్రెస్ వేసుకుని మంచిగా జాబ్ చేసుకోవాలని ఉంది సార్, ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి సార్ అంటే, అతని ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కుంటే సార్ అతను ఒక ముస్లిం అబ్బాయి, మైనారిటీ అబ్బాయి. ఆ అబ్బాయి ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఈ అబ్బాయి ఒక్కడే మగపిల్లాడు అండ్ ఫాదర్ లేరు. సో వాళ్ళ అమ్మగారు కూడా కష్టపడుతున్నారు. వీళ్ళలో ఆ కసి ఉంది, ఈ యొక్క వ్యక్తిలో ఆ కసి ఉంది. సో ఏం చేశారు, నువ్వు రా అని పిలిచారు. రా అని అన్నారు అంతే. మరుసటి రోజు వచ్చాడు, నాదొక ఐటీ కంపెనీ, నువ్వు వస్తావా, నీకు ట్రైనింగ్ ఇస్తా. వచ్చాడు. HR IT రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చాము అనేదానికన్నా ఆ అబ్బాయికి ఉన్న కుతూహలంతో ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఈరోజు ఒక కంపెనీలో 35,000 శాలరీ తీసుకుంటున్నాడు, 20,000 ఇన్సెంటివ్ తీసుకుంటున్నాడు, వాళ్ళ చెల్లికి పెళ్లి చేశాడు, మేనల్లుడు బారసాలు చేశాడు, అన్నిటికీ ఇంక్లూడింగ్ వాళ్ళ బావగారికి బండి కూడా కొనిచ్చాడు. వెరీ గుడ్, వండర్ఫుల్. అండ్ ఇదంతా జరిగింది జస్ట్ 2 years స్పాన్లో సార్.
2 సంవత్సరాలు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి ఎవరికైనా కూడా. ఆ కాబట్టి అబ్బాయి చదువుకున్నది కూడా సార్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కట్టాడు కానీ కంప్లీట్ చేయలేకపోయాడు, ఎందుకంటే ఇంట్లో కష్టాల వల్ల. రైట్. సో వేరే కంపెనీ నువ్వు డిగ్రీ చేయలేదు కదా అని అనలా, మేమే ఇచ్చాం ఆపర్చునిటీ. మా దగ్గర వర్క్ చేశాడు, మా దగ్గర వర్క్ చేసి మేము వెబ్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తుంటే ఆ అబ్బాయి 3 రోజుల్లో నేర్చేసుకున్నాడు సార్. ఎవరికైనా 30 రోజులు పడుతుంది. ఆ అబ్బాయికి ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ అబ్బాయి గంట ముందు వచ్చి ఆఫీస్ వదిలేటప్పుడు గంట తర్వాత వెళ్ళేవాడు. ఈ 2 గంటలు ఎట్లా వాడుకున్నాడు అంటే డిజిటల్ మార్కెటింగ్ వాడుకున్నాడు. అండ్ ఇవాళ వేరే కంపెనీలో వెబ్ డెవలప్మెంట్ అంటే ఈ అబ్బాయే చేయాలి, పోస్టర్ క్రియేషన్ ఈ అబ్బాయే చేయాలి, వీడియో ఎడిటింగ్ ఈ అబ్బాయే చేయాలి. అండ్ ఆ ఆర్గనైజేషన్ గుండెలో పెట్టుకుని చూసుకుంటుంది ఈ అబ్బాయిని. మేమన్నాం ఏదో మళ్ళీ వస్తావా మా ఆర్గనైజేషన్కి అని అంటే, వస్తాను సార్ దానికే ఉంది సార్ అని అన్నాడు. కానీ మేము చెప్తున్నాం మేమెంత నిస్వార్థంగా పనిచేస్తామంటే ఆ అబ్బాయి సంపాదించేంత మేము ఇవ్వగలమా లేదా, ఇవ్వలేము అనుకున్న రోజున లేదు నువ్వున్న కెరియర్ నీకు ఉపయోగపడుతుంది, క్యారీ ఆన్ అని అన్నాం, ఈజీగా అన్నాం. కానీ ఆ అబ్బాయికి ఉన్న గ్రాటిట్యూడ్, సార్ ఏ వర్క్ ఉన్నా చెప్పండి నేను వస్తాను అని అన్నాడు. హీ ఈస్ రెడీ టు హెల్ప్ అస్. మాకు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఒక పర్సన్లో కసి ఉంది, ఎడ్యుకేషన్ డజంట్ మ్యాటర్. ఆ అబ్బాయి ఇప్పుడు పోస్టర్ తయారు చేయడానికి ఇంగ్లీషే కావాలి, చేసుకున్నాడు. ప్రతిదీ ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయే చేసుకున్నాడు. అండ్ పెళ్లి చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. ఒక ఆడపిల్ల పెళ్లి ఒంటి చేత్తో చేశాడు ఆ అబ్బాయి. వెరీ గుడ్. ఓన్లీ ఇన్సెంటివ్స్ అండ్ సాలరీ బేస్డ్ మీద వర్క్ చేస్తూ ఒక ఆడపిల్ల పెళ్లి చేశాడు. ఇవాళ ఒక బండి కొనుక్కుని సార్ మిమ్మల్ని తిప్పుతాను సార్ అని చెప్పి వచ్చి మా గేటు ముందు నిలబడిన రోజున మా గర్వం ఒక లెవెల్లో ఉంది సార్. సో ఇట్ ఇండికేట్స్ ఏం చెప్తుంది ఈ యథార్థ గాథ అనేది ఏంటంటే, స్టడీ అనేది బ్యారియర్ కాదు, చదవలేదనో బ్యాక్లాగ్స్ ఉన్నాయనో కంప్లీట్ చేయలేదనో అది అడ్డంకి కాదు. ఇప్పుడున్న వాళ్ళకు కావాల్సింది సర్టిఫికేట్స్ కాదండి, ఎక్స్పీరియన్స్, తర్వాత టాలెంట్ ప్లస్ స్కిల్స్. మీ స్కిల్స్ని మీరు పెట్టగలగాలి. అటువంటి అవకాశం మనకిప్పుడు మనం ఈ రాడిసన్ టెక్నాలజీ ద్వారా మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ఏదైనా కూడా ఇంకా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దాన్ని ఈఎంఐ రూపంలో కట్టుకోగలడం. అందరికీ పెద్ద అమౌంటే కావచ్చు. కాబట్టి దాన్ని ఇనీషియల్గా ఒక 2-3 ఇన్స్టాల్మెంట్స్, అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మనకు ఈఎంఐ కంప్లీట్ అయ్యేలా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు మనకు. కాబట్టి ఇది మీరు ఆఫీస్కి వెళ్ళి చూసి కనుక్కొని మీ సెన్స్కు మీకు పూర్తిగా ఎస్ ఇది మనం చేయగలము అని పూర్తిగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరూ మీలో అందరూ కూడా ఈ 70,000 80,000 ఏదైతే 30,000 శాలరీస్ తర్వాత 30,000 ఇన్సెంటివ్స్ అనుకుంటున్నారు కదా, ఈ స్టేజ్కి చాలా త్వరితగతిన అంటే 3 నుంచి 6 నెలల లోపలే అందరూ రావాలని మనము కోరుకుంటూ, అలాగే ఈ మన మదర్ ఇండియా ట్రస్ట్ బిఎంఈటీ ట్రస్ట్ తరఫున అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అలాగే రాడిస్ కన్సల్టెంట్స్కి, డాక్టర్ హరీష్ గారికి, అలాగే శ్రవణ్ గారికి, వాళ్ళకి కూడా ఇలా టాలెంట్ సర్చింగ్ అనేది చాలా ఇది. అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా మంచి వాళ్ళని తీసుకొని డబ్బు చేసుకుంటారండి. అలా కాదు, అందరికీ అవకాశం ఇవ్వాలి. చెప్పాను కదా 60% యూత్తో ఉర్రూతలూగిపోతుంది ఇండియా. అయితే వాటిని ఏ రీల్స్ చేయడానికో టిక్టాక్లు చేసి జనాలు ఎంటర్టైన్ చేయడానికో కాదు, డబ్బు సంపాదించడానికి వాడాలి. టైం ఈజ్ మనీ. కాబట్టి ఒక 6 నెలలు మీరు పూర్తిగా ఫోకస్ పెట్టి ఇందులో వీళ్ళు ఇస్తున్నటువంటి 50% ఆఫర్తో మీరు తీసుకున్నట్లయితే 6 మంత్స్ తర్వాత మీ ఓన్ వెహికల్ మీరు తీసుకొని తిరగచ్చు. సో ఇది ఎక్కడ మీ ఊర్లో ఉంటూ మీ దగ్గర ఉంటూ అలాగే ఇంటర్నెట్ అందుబాటు ఉన్నటువంటి ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో చూడండి, కాబట్టి ట్రైనింగు మీకు ఆన్లైన్లో అయిపోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆఫీస్ చూసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్తో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే లేడీస్కు ఈ మధ్యలో ఉండే ఫీజిబిలిటీ టైం బాగా యూజ్ చేసుకోగలుగుతారు, బాగా యూజ్ అవుతుంది. కొంతమంది ఉదయం పూట వర్క్ చేయడానికి ఇష్టపడతారు, నైట్ పూట చేసే వాళ్ళకి యూఎస్ బేస్డ్ అంతా నైట్ వర్క్ అవుతుంది, నైట్ చేసుకోవచ్చు. నైట్ నుంచి మార్నింగ్ 3 వరకు మీకు ఆ టైం దొరుకుతుంది. లేదా వయసులో ఉన్న వాళ్ళు మేము ఎక్స్ట్రా వర్క్ చాలా మంది అనుకుంటుంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కరోనా వచ్చాక మనకు ప్రపంచంలో ఒక గుణపాఠం నేర్పిపోయిందండి. ఏంటో తెలుసా? అది మీకు ప్లాన్ బి, ప్లాన్ సి. మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా? ఎక్స్ట్రా ఇన్కమ్ లేకపోతే దెబ్బ పడుతుంది. కాబట్టి అలా ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఎప్పుడైనా వయసులో ఉన్న వాళ్ళు లేదు మేము డే నైట్ కూడా మేము నిద్రను జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకోగలుగుతాం అన్నప్పుడు ఈ 3 or 4 అవర్స్ నైట్ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి
దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని మనకు పెద్దలు చెప్పారు. అలాగే మీరు వయసులో ఉన్నప్పుడు ఎనర్జీ ఉన్నప్పుడే స్కిల్స్ నేర్చుకోవాలి, అప్పుడే డబ్బు సంపాదించుకోవాలి. ఆ డబ్బును మంచి పెట్టుబడులుగా పెట్టుకొని 10 100 పెంచుకోవాలి. సో వీటికి ఈ స్కిల్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఏ రంగంలో ఉన్నా, ఏ ఆఫీస్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా మీకు ఈ కోర్సు పూర్తిగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా సార్. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, మీలో ఉన్న టాలెంట్ని మీరు అణిచేసుకోవద్దు. అండ్ మీలో కాన్ఫిడెన్స్ లేదు అని భయపడద్దు. మీలో చెయ్యగలను అనే ఒక కాన్ఫిడెన్స్ పెంచి పూచి మాది. మీలో ఒక స్కిల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అన్న భయం మీకు వద్దు. మీకు నేనేం మిమ్మల్ని అసలు బ్లంట్గా వచ్చేసి జాయిన్ అయిపోయినాను అంటలేదు. సార్ చెప్పినట్టు మీకు మా ప్రోగ్రామ్ నచ్చినట్టయితేనే, ఎందుకంటే ప్రతిదీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్తున్నాము అని అంటే నమ్మకంగా వెళ్ళి రాస్తాం కాబట్టే పాస్ అవుతాం. అంతేగాని మీరు ఏదో చేసేసారు, లేదా వాళ్ళు ఏదో వదిలేశారు, మీరు షిట్లోంచి కాపీ కొట్టారు అని కాదు. కాన్ఫిడెన్స్తో మీరు ఉన్నారు కాబట్టి, మీరు చదివారు కాబట్టి అది ఎగ్జామ్ టైంలో మీకు గుర్తొస్తుంది. చదవకపోతే మీకు గుర్తురాదు కదా. సో ఏదైనా మీ చేతుల్లో ఉంటుంది, మీరు నమ్మితేనే జరుగుతుంది. అండ్ మా ఆర్గనైజేషన్ అడ్రస్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, వెబ్సైట్ ఉంది. మీ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. అందులో ఉన్న ప్రతి పోస్టర్ మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు డిజైన్ చేసింది. సో ఇదే మీకు ప్రత్యక్ష ఉదాహరణ అండి ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో చెప్పాం కదా, అంతా సాంకేతిక యుగం. కాబట్టి మీరు ఈ పార్ట్ టైంగా చేసుకొని ఇంటి దగ్గర సొంతంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక అన్నారు వెబ్ హోస్టింగ్ కావచ్చు, వెబ్సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ అయితే చెప్పనక్కర్లేదు. ఇన్ ఫ్యూచర్లో జాక్ మా, ఈ ఆలీబాబా వ్యవస్థాపకుడు ఒక మాట చెప్తాడు, 10 years తర్వాత ఎవరైతే ఆన్లైన్లోకి రారో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెడ్. ఎవరైతే సాంకేతిక రంగంతో ఉండి వాళ్ళకు ఒక వెబ్సైటు, ఒక సోషల్ మీడియా, అది లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఏదైనా లేదో దే ఆర్ లైక్ డెడ్. ఎందుకంటే వేరే జనాలకు ఎవరికి తెలియదు. పక్కింటోళ్ళది మనం చూడడానికి కూడా ఒక సోషల్ మీడియాను మాధ్యమంగా వాడే రోజులు ఇవి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎప్పటికైనా ఎవరు సక్సెస్ అవుతారు అని అంటే భవిష్యత్తును చూడగలగాలి. 30 సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉండబోతుంది అనేది మీరు ఇప్పుడు కూర్చొని ఒక్కసారి ఊహించుకుంటే ఈ కోర్సు డెఫినెట్గా జాయిన్ అవుతారు. బీఆర్క్ లాంటి ఆర్కిటెక్చర్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అంత వైబ్రెంట్గా లేరు సార్. కానీ ఈ యూట్యూబ్లోని వాటిలో రీల్స్ చేస్తూ చూడండి మా వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో అని అంటే అందరూ వాళ్ళే అనేసుకుంటున్నారు. అవును, ఈ వీడియోలోంచి ఈ డిజైన్ తీసుకోవచ్చు, ఇంకో వీడియోలోంచి ఈ డిజైన్ తీసుకోవచ్చు అన్న ఆలోచన కూడా వాళ్ళకే క్రియేట్ అవుతుంది. అంటే మన పని మనమే చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఆర్కిటెక్ట్ దగ్గరికి కూడా వెళ్ళి నాకు ఇలా కావాలి అని చెప్పగలుగుతున్నాం. అంతేగాని వాడు ఏం కడితే అది తీసేసుకునే రోజులు పోయాయి. సో స్కిల్ డెవలప్మెంట్కి అడ్డు అదుపు లేదు. క్వాలిఫికేషన్ లేదు, టైమింగ్ లేదు, రాత్రి పగలు అని లేదు, సంపాదించడానికి కూడా ఇప్పుడు డే నైట్ అని లేదు. బికాస్ ద వరల్డ్ హెస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. మీకు ఏ కంట్రీది మనం అనుకో, యూకే, యుఎస్, యుఏఈ, ఎక్కడైనా కూడా అవకాశాలు అనేది అపారంగా ఉన్నది, ఇన్ఫినిటీ. కాబట్టి ఎంత మీరు చేసుకోవచ్చు అనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మీరు చేసుకోవచ్చు అనేది మీరు ఇచ్చే టైం మీద ఆధారపడి ఉంటుంది, మీరు తీసుకునే స్కిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. కాబట్టి మీ లైఫ్ స్టైల్ను పెంచుకోవచ్చు, మీ ఉన్నతమైన స్థితికి మీరు చాలా అవలీలగా చేరుకోవచ్చు. ఫిన్లాండ్ అనే ఒక దేశం ఉంది సార్. ఆ దేశంలోనే హెచ్ఆర్లు దొరకట్లేదు సార్. అండ్ ఆ దేశం ఎలాంటి రూల్స్ పాస్ చేసిందంటే ఇప్పుడు మొత్తం మీకు ఏ బ్యారియర్ లేదు, మీరు డిగ్రీ చదవాల్సిన అవసరం కూడా లేదు, మీరు హై స్కూల్ పాస్ అయితే చాలు మా దగ్గరికి జాబ్ కి కావాలి. జనాలు లేక బాధపడుతున్నారు. సో ఆ దేశం మొత్తం గేట్స్ అన్ని ఎత్తేసి మీరు హై స్కూల్ చేస్తే చాలు, ఇంటర్వ్యూకి అప్లై చేసుకోండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, లేదా మా కంట్రీ రండి అని. మనల్ని ఇంకో కంట్రీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి పని చేయడానికి జనాలు లేరు. మీరు ఇక్కడ నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు మొత్తం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా బతకడానికి కాన్ఫిడెన్స్ కావాలి. అండ్ ఒకరిని ఎంచడం అనేది చాలా ఈజీ సార్ ఈ మధ్య కాలంలో. ఒక పని చెయ్యాలి అని అంటే చేసిన వాడి మీద క్వాలిటీ చెక్ చేసేవాడికి పని ఈజీ అయిపోయింది. ఓకే ఇది అవ్వలేదు, ఇది అవుతుంది అని. అలాంటిది హెచ్ఆర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అంటే
ఒక క్యాండిడేట్ మనకు పనికి వస్తాడా లేదా అని చూసేవాళ్ళు. చాలా సో మీకు ఆ ఒక స్కిల్ తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఒక టెక్నాలజీ గురించి మీకు ఓకే అందులో కోడ్ ఇలా రాయాలా అలా రాయాలా అదే అక్కర్లేదు. ఒక్కర్లేదు. మీరు చేస్తుంది ఐటీ వర్క్ కాదు, HR. ఐటీ హెచ్ఆర్. అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఐటీ వర్క్ కి కావాల్సిన వాడిని సెలెక్ట్ చేయడం, సూపర్వైజ్ చేయడం. ఆ సెలెక్ట్ చేయడం అనేది మీకు బేసిక్స్ తెలిస్తే చాలు. చాలు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మేమే ఇస్తాం. ఈ క్వశ్చన్స్ అడిగితే చాలు. 10 years వాడైతే ఈ క్వశ్చన్స్ అడగాలి, 15 years వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ అడగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక ఫ్రెషర్తో ఎట్లా మాట్లాడాలి, ఒక ఎక్స్పీరియన్స్ వాడితో ఎట్లా మాట్లాడాలి అనేది మేము నేర్పిస్తాం. ఒక ఈమెయిల్ ఎట్లా రాయాలి అది కూడా మేము నేర్పిస్తాం. ఒక ఈమెయిల్ వెళ్తున్నప్పుడు అది వెండర్ ఈమెయిల్ అయితే ఎలా వెళ్ళాలి, ఒక క్లయింట్ ఈమెయిల్ అయితే ఎలా వెళ్ళాలి, లేదు ఒక క్యాండిడేట్కి ఈమెయిల్ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి. ఏదైనా విత్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ దాంట్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాలుగానే మాట్లాడాలి, వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు. సో హే హౌ ఆర్ యూ అని మాట్లాడలేం. సో మాట్లాడే పద్ధతి ఉంటుంది. సో అది మేము నేర్పిస్తాం. ప్రతిదీ మీరు అందులోకి వెళ్ళి సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రతిదీ మేము నేర్పిస్తాం. మీరు చేయాల్సిందల్లా యువర్ ట్రస్ట్, యువర్ టైం, యువర్ ట్రస్ట్ అండ్ యువర్ టైం, ఈ రెండు మాకు ఇస్తే మేము మీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేస్తాం. వి విల్ గివ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మా దగ్గర ఉన్న మొత్తం స్కిల్స్ మీకు పెట్టడానికి చూస్తాం. మీలో టాలెంట్ ఉండాలి, మీలో నేర్చుకోవాలన్న కుతూహలం ఉండాలి, మీలో సాధించాలి అన్న పట్టుదల ఉండాలి. ఉంటే చాలు, నాక్ మై డోర్, ఐఎమ్ రెడీ టు హెల్ప్. రాడిష్ కన్సల్టెంట్స్ ఇస్ ఆల్వేస్ రెడీ. మా రాడిష్ కన్సల్టెంట్స్ ట్యాగ్ లైన్ ఉంటుంది సార్, వి గెట్ ద బ్రైటర్ సైడ్ అవుట్ ఆఫ్ యూ. మీ ఎవరైనా కావచ్చు, వి విల్ గెట్ దట్ బ్రైటర్ సైడ్ అవుట్ ఆఫ్ యూ. మీలోంచే లైట్ వేస్తా ఉన్నట్లేదు, మీలో ఉన్న లైటే బయటికి తీసుకొని. సో దట్ ఈస్ వాట్ ఆర్ క్యాప్షన్ సార్. అండ్ నేను మీ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది, ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలి, టిపికల్లీ HR IT ఫీల్డ్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క కోర్స్ 60 days మాత్రమే. ఆ 60 days కోర్స్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ గ్యారంటీ అనేది మేమే చెప్తాం. వీఆర్ కనెక్టెడ్ టు మెనీ పీపుల్. మేము చాలా ఆర్గనైజేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాం, టిపికల్లీ IT రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్స్. సో మా ఆఫీస్లో కూడా ఆపర్చునిటీ ఇస్తాం. లేదు పక్కవాడు మీకు ఎక్కువ ఇస్తున్నాడు అంటే పక్కవాడికి దగ్గరికే మిమ్మల్ని పంపిస్తాం. బట్ ద పాయింట్ ఇస్ యువర్ సక్సెస్ ఈజ్ ఆర్ సక్సెస్. యువర్ సక్సెస్ ఈజ్ ఆర్ సక్సెస్. మీరు రేపు పొద్దున సక్సెస్ అయ్యారు అని అంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మేము ఏదేమి చారిటీగా చేస్తున్నారా అంటే మీరు అనుకోవచ్చు చారిటీగా చేయట్లేదు, బట్ ఒక మిషన్గా తీసుకున్నాం. దీన్ని ఒక మిషన్గా తీసుకున్నాం మేము. రేపు పొద్దున మా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, కరియర్ చేంజ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. ఆ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. డే టైం మీకోసం అవైలబుల్గా ఉన్నాం, నైట్ టైం మా పని మేము చేసుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, శ్రవణ్ గారు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రాడిష్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు రాడిష్ కన్సల్టెంట్స్ కాస్త రాడిష్ టెక్నాలజీస్ అవ్వాలనే చూస్తున్నాం. డెఫినెట్గా అంటే యాజ్ ఇట్ మీరు చేసే వర్క్ అంతా రికార్డింగ్ టు దీన్ని ఉంది. ఐ ఫీల్ ఇట్స్ అన్ IT ఇంప్రూవ్మెంట్ అని, అంటే IT డెవలప్మెంట్ కంపెనీ కిందనే నేను కన్సిడర్ చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.